ఆర్మూరు పట్టణంలో మామిడిపల్లి గాని, క్రికెట్ గాని కొంచెం డ్రైనేజ్ పాతకాలం నాడు అప్పుడు జనాభా తక్కువ సందర్భంలో చిన్న మోరీలు ఉండే. ఇప్పుడు బడ్జెట్ ఏ విధంగా వస్తుందో దాని ప్రకారం మేము సైడ్ మీద దృష్టి సారిస్తున్నాం. ముఖ్యంగా ప్రజెంట్ TFIDC ఫండ్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి టెండర్ ద్వారా ఆల్రెడీ కాంట్రాక్టర్ ఉన్నాడు కాబట్టి తను ఈ వారం రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మేజర్ గా ఏంటంటే పోయిన సంవత్సరం మనం వర్షాకాలంలో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డామో ఆ లొకేషన్స్ లో మొదట డ్రైనేజ్ సిస్టమ్ కొంచెము మళ్ళీ ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఇబ్బంది కాకుండా ప్రికాషన్ గా ఇప్పుడు వర్క్ చేపిస్తున్నాం. ఇంకా కూడా మనకు అంత అమౌంట్ మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి వర్షాకాలంలో ఎదుర్కొన్న సమస్యలు దృష్టిలో పెట్టుకొని డీసిల్టింగ్ వర్క్ గానీ, ప్రైవేటు JCB వెహికల్స్ కొన్ని హైర్ తీసుకొని మేజర్ గా ప్రాబ్లం ఎక్కడ ఉందో, మేజర్ డ్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాంట్లో పూర్తిగా అంటే డీసిల్టింగ్ ఇసుక తీయడం గానీ, డ్రైనేజ్ క్లీన్ చేయడం గానీ, డ్రైనేజ్ మీద పెరుకుపోయిన చెత్త చెదారము, ముళ్ళ కంపలు అవన్నీ క్లీనింగ్ ఈ వారం 10 రోజుల్లో కూడా స్టార్ట్ చేసి మరి మా కౌన్సిల్ సిబ్బంది మరి మా స్టాఫ్, మా DE గారు మరి అందరూ కూడా డిస్కషన్ రేపు రాబోయే మీటింగ్ లో సమావేశంలో ఏర్పాటు చేసుకొని దీని మీద మాట్లాడుకుని చర్చించుకొని ఈ వారం 10 రోజుల్లో ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చే పోయినసారి ఇబ్బంది పడ్డము కాబట్టి ఆ విధంగా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చేసి ఈ సంవత్సరం 2026-27 సంవత్సరం కింద మాకు ఈ 5% రిబేట్ అనేది మన ఏప్రిల్ మాసం మొత్తం ఉండే. దాంట్లో మనకు డిమాండ్ 8,17,00,000లో మనకు ఆల్రెడీ 2,15,00,000 వసూలు చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా మనము వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చి వరకు పూర్తి స్థాయిలో వసూలు చేస్తామని చెప్తున్నాం.